విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికల సమయం రసవత్తరంగా మారింది. జూన్ 9, 10 తేదీల్లో జరగనున్న ఎన్నికల్లో తమ ప్యానెల్ ను గెలిపించాలని సంఘ కార్యదర్శి అభ్యర్థి జి ఆందోని రైల్వే ఉద్యోగులను కోరారు. రైల్వే ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని, సేవలో ముందుంటాం, అభివృద్ధిలో కొత్త మార్గం చూపిస్తామని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్యానెల్ కు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అసోసియేషన్ లో మద్దతు తెలుపుతున్నాయి. పివి గురుస్వామి, కొట్టు సురేష్ తో పాటు పలువురు కమిటీ సభ్యులు లాంతర్ గుర్తుతో బరిలో ఉన్నారు. ఉద్యోగులందరూ లాంతర్ గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. రైల్వే ఇన్స్టిట్యూట్ అభివృద్ధి కోసం తమకు ఒక అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ హరిప్రసాద్. నేను రైల్వేలో సిటిఐగా పనిచేస్తున్నాను. ఈ జూన్ 9, 10, 2026 రైల్వే ఇన్స్టిట్యూట్ ఎలక్షన్స్లో నేను వర్కింగ్ కమిటీ మెంబర్గా ఈ కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేస్తున్నాను. మా యాంటోనీ గారు, మా సెక్రటరీ గారు, ఈయన రైల్వేలో టీటీఐగా పనిచేస్తున్నారు. ఈయన ఆ ఎలక్షన్స్లో, రైల్వే ఇన్స్టిట్యూట్ ఎలక్షన్స్లో సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఈయన మా టికెట్ చెకింగ్ బ్రాంచ్ సెక్రటరీ వి బాలాజీ గారు. మీ అందరికీ మా ముఖ్య విన్నపం ఏంటంటే, మా రైల్వే ఇన్స్టిట్యూట్లో ఎవరెవరికైతే ఓటు ఉందో మీరందరూ మా సంఘ్ ప్యానల్ ల్యాంప్ గుర్తుకి మాత్రమే ఓటు, సంఘ్ ప్యానల్కి మరియు ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ అసోసియేషన్స్ బలపరిచిన మా అభ్యర్థులకి తమ అమూల్యమైన ఓటుని వేసి మమ్మల్ని అందరినీ అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకొనుచున్నాము. ఈ విజయాన్ని మాకు అందజేసినచో మేము ఈ రైల్వే ఇన్స్టిట్యూట్ యొక్క ఈ ముందున్న దానికన్నా ఇంకా మంచి మంచి మెరుగైన సేవలను అందించి దాని ఎంతో బాగుపడడానికి మా సహాయ సహకారాలు అందిస్తామని, తప్పనిసరిగా ఎంతో కృషి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. నా పేరు వి బాలాజీ, టికెట్ చెకింగ్ బ్రాంచ్ సెక్రటరీ అండ్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్. ఈ జూన్ 9, 10, 2026 జరిగిన ఎలక్షన్స్లో, మెయిన్ ఇన్స్టిట్యూట్ ఎలక్షన్స్లో సంఘ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సపోర్ట్ చేస్తున్న యాంటోనీ ప్యానల్కి అందరూ ఓట్లేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సంఘ్కి ఎందుకు ఓటు వేయాలంటే, లాస్ట్ సంఘ్ తరఫున గెలిచిన ప్యానల్ సెక్రటరీ గారు రాఘవేంద్ర గారు ఎంతో దాన్ని డెవలప్ చేశారు. ₹1 కోటి వరకు ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసి ఇన్స్టిట్యూట్ని ఆధునీకరించారు. దానివల్ల అడ్మినిస్ట్రేషన్ కూడా అది బాగా మెచ్చుకుని ఆ ఇన్స్టిట్యూట్ బాగా చేశారని చెప్పేసి, అలాగే సేమ్ ఇప్పుడు గెలిపిస్తే ఆ ప్యానల్ని మేము ఇంకా నిధులు తీసుకొచ్చి దాన్ని ఇంకా బాగా మెరుగైన సేవలు అందరికీ అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మన సత్యనారాయణపురం ఇన్స్టిట్యూట్లో కూడా సేమ్ సంఘ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సపోర్ట్ చేసిన ప్యానల్, నవీన్ ప్యానల్కి అందరూ ఎంప్లాయీస్ అందరూ సపోర్ట్ చేశారు. అంటే ఎంప్లాయీస్ సంఘ్ తరపున సంఘం నమ్ముతున్నారు, సంఘ తరపున ఉన్నారు అనేదానికి అదొక నిదర్శనం. అలాగే సేమ్ ఈ జూన్ 9, 10 జరుగు ఎలక్షన్స్లో కూడా ఎంప్లాయీస్ అందరూ కంపల్సరీ మాకు సపోర్ట్ చేసి యాంటోనీ ప్యానల్ గుర్తైన ల్యాంప్ సింబల్పై ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. నా పేరు జి యాంటోనీ, టీటీఐ అమ్యూనిటీస్లో పనిచేస్తున్నాను. నేను ఈ రైల్వే ఇన్స్టిట్యూట్ 9th, 10th ఎలక్షన్ ఉంది, దానికి సెక్రటరీగా పోటీ చేస్తున్నాను. నా గుర్తొచ్చి ల్యాంప్. దానికి ముందు కూడా మా ప్యానెలే ఉండేది, సంఘ ప్యానెల్. దానికి బాగానే డెవలప్ చేశాము. దాన్ని నాన్ ఏసీ ఉన్నది, దాన్ని ఏసీ చేపించారు. లైబ్రరీ నీట్గా చేశాము. పైన జిమ్, బ్యాడ్మింటన్ కోర్టు అంతా డెవలప్ చేశాము. దానికి మించి ఇంకా ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే మేము దానికి మించి ఇంకా డెవలప్ చేయాలనుకున్నాము. చేస్తాం మేము. ఇదంతా ఒక యూత్ ప్యానెల్ ఇప్పుడు ఉండేది. యూత్ ఇప్పుడు అంతా డెవలప్మెంట్ అంతా చేసేదంతా యూతే. కాబట్టి ఒక యూత్ ప్యానెల్ని మీరు గెలిపించి మీరు డెవలప్మెంట్ చూపించే విధంగా మేము చేస్తాము. థ్యాంక్ యూ అండి. కంటిన్యూ చేయండి. 2 సార్లు వచ్చింది, ఒకసారి కంటిన్యూ చేయండి. ల్యాంప్ గుర్తుకే మన ఓటు వేయాలి. ల్యాంప్ గుర్తుకే మన ఓటు వేయాలి. ల్యాంప్ గుర్తుకే మన ఓటు వేయాలి.